ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగిపోతుంది. వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఐపీఎల్ 2026లో మరో సెన్సేషన్ మ్యాచ్ ముగిసింది. రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో హైలైట్ ఏమిటంటే ఒక 15 సంవత్సరాల కుర్రాడి పర్ఫార్మెన్స్ కి ప్రపంచ స్థాయి బౌలర్ కూడా షాక్ అయ్యాడు. మొదటిగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్ల 150 పరుగులు చేసి 3 వికెట్ల నష్టపోయింది. ముంబైకి 151 పరుగుల టార్గెట్ ని ఇచ్చింది ఆర్ఆర్. చేసింగ్ కి వచ్చిన ముంబై ఇండియన్స్ 123 పరుగులకే పరిమితం అయిపోయి మ్యాచ్ ని ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ బ్యాటింగ్ చాలా అగ్రెసివ్ గా ఉంది. ఎంఐ బౌలర్స్ ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ. ఇతను ఫియర్లెస్ బ్యాటింగ్ చేసి వరల్డ్ క్లాస్ బౌలర్ ని కూడా డామినేట్ చేశాడు. ముఖ్యంగా ఒక మూమెంట్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో బిగ్గెస్ట్ షాట్ ఆడాడు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే బుమ్రాని హిట్ చేయడం ఈజీ కాదు. బుమ్రా వేసిన మొదటి బంతినే 6 గా మార్చి అందరినీ షాక్ చేశాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైభవ్ సూర్యవంశీ నా బౌలింగ్ కి బిగ్గెస్ట్ షాట్స్ ఆడడానికి చాలా ధైర్యాన్ని చూపించాడు. నేను చాలా షాక్ అయినా చూసి. వైభవ్ సూర్యవంశీ ఉన్న ఫామ్ కి వరల్డ్ లో ఏ బెస్ట్ బౌలర్ వేసినా కూడా ఈజీగా ఆడగలుగుతాడు వైభవ్. బూమ్రా నుండి ఇది చాలా పెద్ద అప్రిసియేషన్ వైభవ్ కి. వరల్డ్ బెస్ట్ బౌలర్ నుండి ఇలాంటి కాంప్లిమెంట్ అంటే వైభవ్ ఫ్యూచర్ స్టార్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఎంఐ మాత్రం గత 2 మ్యాచ్ల నుండి స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఈ మ్యాచ్ తో వైభవ్ సూర్యవంశీ పేరు ఇండియా మొత్తం ఇప్పుడు వైరల్ గా మారింది. వైభవ్ సూర్యవంశీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి.